హాయ్ ఫ్రెండ్స్, ఒక అమ్మాయి మనసులో మాట. నా జీవితంలో పైకి రావాలన్న ఆకాంక్ష తగ్గిపోయింది. నా జీవితం అంటేనే నాకు విరక్తి పుట్టింది. నా శరీరం మీద నాకే శ్రద్ధ లేదు. ఎవరి కోసం బ్రతకాలి అని బాధపడేదాన్ని. ఇప్పుడు కూడా అంతే. నాకు ఏదైనా జబ్బు చేసినా మా అమ్మ నాన్నతో చెప్పేదానని కాదు. ఎందుకంటే వాళ్ళను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ వారికి నా మీద ప్రేమ చెప్పడానికి వీలు కాదు. నాలోని బాధలను మరియు మా అమ్మ నాన్నను మాత్రమే తెలుసు. మా నాన్న నేను ఒక క్షణం ఇంటికి లేటుగా వస్తే మా నాన్న అనే మాటలకు నాకు బాధ అనిపించేది. ఇంకా మా అమ్మ నన్ను అన్నం తినందే స్కూల్కు పంపేది కాదు, కాలేజీకి వెళ్ళనిచ్చేది కాదు. సంవత్సరంలో 8-10 రోజులు జరిగిన విషయం. పరీక్షలకు ఎంతో కష్టపడ్డ నేను తప్పాను. కానీ అప్పుడు ఎంతో బాధ అనిపించింది. ఒక సంవత్సరం వృధా అవుతుందా ఏమిటి, ఇంత చదివినా పాస్ కాలేదా అని బాధపడ్డాను. తర్వాత బాగా చదివి పాస్ కావాలని మనసులో ఆశ పెట్టుకున్నాను. ఒక్కరోజుకు కాలేజీకి వెళ్ళే సమయంలో ఒక వ్యక్తి నాకు తారసపడ్డాడు. ఆయన నన్ను చూస్తే నాకు చాలా ఆనందం అనిపించింది. ఆయన చెప్పే మాటలు నాలో ఆశలు రేకెత్తించాయి. నన్ను చూడడానికి 2 వ్యక్తులను తీసుకొని వచ్చాడు. అప్పుడు నేను ఒక బావి దగ్గర నీళ్లు చేదుతూ ఉంటూ ఉన్నాను.